ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ చిన్న గులాబీ పెద్ద గులాబీ. ఓ తోటలో ఒక గులాబీ మొక్కకు 2 పువ్వులు పూశాయి. అందులో ఒకటి పెద్ద గులాబీ, మరొకటి చిన్ని గులాబీ పువ్వు. ఒకరోజు పెద్ద గులాబీ, చిట్టి, నేను 1-2 రోజుల్లో నిన్ను విడిచి వెళ్ళిపోతాను. నన్ను జడలోనో గుడిలోనో వాడతారు, అది నాకు సంతోషమే. కాని నిన్ను మన అమ్మ మొక్కనో విడిచిపెట్టక తప్పడం లేదని బాధగా ఉంది అని చిన్నదానితో అంది. అప్పుడది, ఏమో, ఎవరికి తెలుసు, నిన్ను కాకుండా మీనుంచి నన్నే దూరం చేయొచ్చు, ఇష్టపడి కోసుకోవచ్చు కదా అని అంది. అప్పుడు పెద్ద గులాబీ, లేదు, అలా ఎప్పటికీ జరగదు అని చెప్పింది. ఇంతలో అక్కడికి వాళ్ళమ్మతో పాటు ఒక బుజ్జి పాపాయి వచ్చింది. అమ్మా, నాకు ఈ చిన్ని గులాబీ కావాలి అంది. వద్దమ్మా, అది ఇంకా పెరగాలి. ఇదిగో ఈ పెద్ద గులాబీ తీసుకుందాం అని తల్లి నచ్చజెప్పాలని చూసింది. కాని ఆ బుజ్జి పాప అస్సలు ఒప్పుకోలేదు. ఆ చిన్ని పువ్వే కావాలని మారాం చేసింది. ఇక తప్పక వాళ్ళమ్మ ఆ చిన్ని గులాబీని కోసి పాపకు ఇచ్చింది. అయ్యో, చిన్నిది అన్నట్లే జరిగింది అని పెద్ద గులాబీ నిరాశపడింది. అప్పుడు మొక్క, నా బిడ్డలైన మీరు ఎప్పటికైనా నా నుంచి దూరమై ఇతరులకు సేవ చేయాల్సిందే. ఇది ప్రకృతి ధర్మం అంది. ఇంతలోనే ఆ తల్లి మళ్లీ వచ్చి పెద్ద గులాబీని తెంచుకుని తలలో పెట్టుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడిక ఆ గులాబీ మొక్క మరిన్ని పూలను పూయించే పనిలో పడింది.